నమస్కారం. నమస్తే అండి. మనం ఏదన్నా అనుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. యెస్. నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను. నాకు ఒక ర్యాంక్ రావాలి అనుకుంటాను. ఓకే. సో, అలా అనుకున్నదే తడవుగా ఖచ్చితంగా అది రావాలి అంటే మనం ఏం చేయాలంటారు? ఫస్ట్ నువ్వు మారిపోవాలి. నేనేం మారాలంటారు? ఖచ్చితంగా మారాలండి. నీకు ఒకటి అనుకున్నావో అది జరగాలంటే ఏం చేయాలి? ఓకే. నువ్వు మారాలి. అంటే ఇన్నాళ్ళు ఎలా ఉన్నావో నెగిటివ్ అండ్ పాజిటివ్. అదే కదా. అంటే ఎక్కువ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ తక్కువగానే ఉంటుంది. అది తీసేయాలి. నువ్వు మారాలి. నా లైఫ్ బాగుండాలి, నేను నా మంచి జీవితం అనుభవించాలి, నాకు అన్ని సమస్యలు అనుకూలమైపోవాలి, ఏదైనా మాకు అనుకూలంగా రావాలన్న వాళ్ళు ఎవరైనా సరే ఓకే. ఫస్ట్ నువ్వు మారు. ఓకే. అన్నీ నీకు అనుకూలం వస్తుంది. ఎందుకు రాదు? ఎవరు చెప్పారు రాదని? వచ్చే హ్మ్. తీరాలి. ఓకే. నువ్వు మారిపో. అంటే మారాలంటే ఏమో పదే నీకు ఒక్కసారితో మారలేవు. అంటే అలవాటు పడిపోయింది కదా, బాగా ట్రైనింగ్ అయింది కదా. దీనికి నెగిటివ్ కానీ పాజిటివ్, నెగిటివ్ ఎక్కువ ట్రైనింగ్ అయింది. ఓన్లీ పాజిటివ్ నింపాలి. పాజిటివ్ ప్రతిరోజు పాజిటివ్ నింపాలి. అంటే లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, ఇలాంటి మాటలనే తీసేయాలి. నెగటివ్ వర్డ్స్ అన్ని తీసేయాలి. అందుకే అవి పోవాలంటే ఏం చెప్పాను, ప్రతి మాట ఒక మాట మాట్లాడినారనుకో చేస్తానండి, పలకండి, మీరే పలుకోండి ఒక మాట. ఇప్పుడు నేను చాలా సులభంగా బంజారా హిల్స్కి వచ్చినాను, విశ్వానికి కృతజ్ఞతలు, ఎస్ అని ఎగ్జాంపుల్ అనమాట. నేను ఇక్కడికి వచ్చాను కదా, దాన్ని అంటే సులభంగా వచ్చినాను అన్నాను కాబట్టి ఎస్. ఓకే. అంటే ఎస్ అంటే ఏంది? అవును. ఆ ఎస్ అని ఎప్పుడైతే పలుకుతుంటారో దీనికి చదువు సంబంధం లేదు. సార్ చదువుకున్న వాళ్ళేనా? మాకు అనేసి చదువుతో సంబంధం లేదు. నోటే చెప్పడానికి చదువు ఉన్నవాడేనా చెప్పేది? ఒక మాట చెప్పుకో, ఎస్ అను. ఎస్ అన్నావంటే నోకి స్థలం లేదు నీ దగ్గర, అంటే నెగిటివ్కి స్థలం లేదు. ఆ నోని మర్చిపోతుంది, ఎస్ను పట్టుకునేస్తుంది నీ ఇన్నర్ మైండ్. నీ మైండ్ ఏం చేస్తుంది? ఎస్ను పట్టుకుంటుంది. ప్రతి మాటకి ఏరా ఎక్కడికి వెళ్తున్నారా? నేరా ఇక్కడికి వెళ్తున్నారా బిర్యానీ తినడానికి? ఎస్రా. ఏది వీడు పోతున్న బిర్యానీ తినడానికి అంటున్నాడు, మళ్ళీ ఎస్ అంటున్నాడు. మళ్ళీ అది కొత్త ఎదుటి వాళ్ళు నిన్ను విచిత్రంగా చూడాలి, నిన్ను ఒక టైప్లో చూడాలి. ఎన్నాళ్ళు చూసింది కాదు, ఇప్పుడు కొత్తగా చూడాలి. అంటే నువ్వు మారుతున్నావని నీకే అర్థమైపోతుంది. వాళ్ళు ఎప్పుడు నీ చూపు మారుతుందో నువ్వు కూడా మారిపోయినావని నీకే తెలిసిపోతుంది. అంటే ఏదైనా అనుకూలం అవ్వాలన్నా నువ్వు మారిపోవాల్సిందే. నువ్వు మారు. నీకు ఏం కావాలనో, ఏమైతే జరగలేదనుకున్నావో, ఏది అయితే నీకు అనుకూలం లేదనుకున్నావో అది అనుకూలంగా ఉన్నట్టు చెప్పాలి. ఓకే. అనుకూలంగా ఉన్నట్టే చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకో, నీతో నువ్వు చెప్పుకో. ఓకే. నేను వెళ్తున్నాను ఈ పని కోసం, పలానా పని కోసం, అది హ్యాపీగా నాకు జరిగింది అనేసి నువ్వు చెప్పుకో. జరిగినట్టే చెప్పుకో. పదే దీనికి ట్రైనింగ్ ఇచ్చేయాలి. బాగా అలవాటు పడిపోతుంది. అది కూర్చునేయాలండి. అది కూర్చునేసిందంటే ఒక గూటంలాగా కూర్చోవాలి. అది ఆడు కూర్చున్నది అంటే నీ పని సులభంగా జరిగిపోతుంది. మిర్రర్ వర్క్ లో కూడా ఇలాగే చేయాలంటే ఏమండి? మిర్రర్ వర్క్ లో కూడా ఇదే ఖచ్చితంగా అండి. మిర్రర్ లో కూడా ఏదైనా నువ్వు మిర్రర్ లో చెప్పుకోవచ్చు. దానికి కూడా మళ్ళీ ఇంకొక మిర్రర్ వర్క్ కూడా చెప్పిస్తాను. మళ్ళీ ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఉంది మిర్రర్ కి. కాబట్టి అనుకూలంగా ఉంది, నాకు సహకరించినారు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తున్నావు, అతను నాకు సహకరిస్తాడా లేదా, అనుకూలంగా ఉన్నాడా లేదా అని ఒక బాధలు వస్తాయి. అట్లా కాదు, ఇప్పుడు ఈ పని చేయాలి, అది అనుకూల పడుతుందా కాదా, అనుకూల పడుతుందా కాదా కాదు, నేను చేస్తున్నాను, ఆ పని నాకు అనుకూలంగా అయిపోయింది, చాలా సింపుల్గా చేయించినాను. సింపుల్గా అయిపోయింది ఆ పని, సులభం. కష్టపడితే ఏమొస్తుంది? కష్టాలు పోతాయి. కష్టపడితే కష్టమతేనే వస్తుంది, కష్టమే వస్తుంది. ఇప్పుడు డబ్బు కూడా కష్టపడి సంపాదించాలి అంటారుగా, అదే వాళ్ళు తెలియక వాడారు. కష్టపడి సంపాదిస్తే కష్టంతో కూడిన డబ్బు వస్తుంది. అంటే ఒళ్ళంతా కష్టం, నీ బాధలంతా కష్టంతో కూడింది ఆ డబ్బు. ఆ కష్టానికి కొంత కేటాయించిన తర్వాత అది వచ్చేది కొద్దిగానే. నీ కష్టాన్ని ఇప్పుడు మందు బాబులు ఉంటారు మన బ్రదర్స్, వాళ్ళు ఒక లెట్రిన్ గుంట్లో కూడా దిగుతారు. దేనికోసం దిగుతారు? డబ్బు కోసం. అంటే బ్లాక్ అయి ఉంటుంది కదా. నేను ఈ మధ్యన చూశానండి ఒక సిటీలో, ఏందిరా డబ్బు కోసం ఇలా కూడా ఉన్నారు అంటే మందులు వేసుకుంటున్నారు. చూడు అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయనకి 1000 రూపాయలు ఇస్తారనుకో, వీటి 2 కోటర్లు లోపలికి వేస్తున్నాడు. అంటే తెలియకుంటున్నాడానికి ఆ స్మెల్ ఇదంతా తాగేసిపోతున్నాడు. అంటే కష్టంతో పోయేసి మళ్ళీ 2 కోటలు పోయి స్నానం చేసుకుంటే కష్టంతో ఆయనకి మిగిలింది 200 పోయింది మొత్తం. సో మనం అనుకున్నదే తడవుగా మనం కష్టాన్ని వదిలేయాలి. కష్టాన్ని వదిలేయి. ఏదైనా సులభం, ఏదైనా నాకు సులభమే. సులభంగా నేను ఎలా సంపాదిస్తావు నువ్వు అంటే, సులభంగా సంపాదిస్తాను. ఈ డబ్బు కష్టంతో సంపాదించిన డబ్బురా అనుకుంటా ఉంటారు. కష్టార్జితం అన్నమాట. కష్టార్జితం అంటారు. వాళ్ళు కష్టంగానే పడ్డారు. నేను అలా కాదు, నేను కూడా ఒకప్పట్లో అలానే. ఇప్పుడు ఏదైనా నాకు సులభం అండి. నా మాట ఏం మంత్రం. కాబట్టి అనుకూలం అవ్వాలి కదా. అనుకూలం అవ్వాలి కదా. టాపిక్ వదిలేస్తే ఎలా? అనుకూలం అవ్వాలి. ఏ పని మీద అనుకూలం కావాలన్నా దాన్ని విజువలైజేషన్ కొంచెం పట్టించండి. చెప్పాలి,
పదే పదే నాకు అనుకూలంగా జరిగింది, నాకు సహకరించింది, నేను హ్యాపీగా చేసినానని చెప్పుకోండి, అనుకూలం అయిపోతుంది. ఆ పని అయిపోయినట్టు ఒక డ్రీమ్ పట్టించాలి. ఊరికట్టు కళ్ళు మూసుకొని అటు కళ్ళు మూసినా అంటే డ్రీమ్ వచ్చేస్తుంది. నువ్వు పోయి ఏదైతే అనుకూలం కాలేదో అది అనుకూలం అయిపోతే ఎలా ఉంటుంది, నీకు ఆనందంగా ఉంటుంది కదా, డ్రీమ్ భలే ఉంటుంది కదా. దానికి పట్టించు, పదే 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 ట్రైనింగ్ ఇచ్చు. పదే పదే పట్టించినప్పుడు ఏమవుతుంది, ఆ పని అనుకూలం అయిపోతుంది. ఎవరైతే సహకరించలేదో వాళ్ళు కూడా సహకరిస్తారు, ఎవరైతే నీ మాట వినలేదు వాళ్ళు కూడా నీ మాట వింటారు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఎగ్జాంపుల్కి నా మాట వినేది లేదు. నిన్న ట్రైన్లో వస్తుంటే నాకు కాలు, సార్ నా కొడుకు పెళ్లి వయసులో ఉన్నాడు సార్, ఒక్క మాట కూడా వినేది లేదు సార్. తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడారు, చాలా మంది ఉన్నారండి ఇప్పుడు భార్య భర్తలు, ఒక్క మాట కూడా. ఎప్పటి నుంచి మన పుట్టుక తెరించి అంతే సార్, వాడు నీ మాటే మంత్రం, నువ్వే చెప్పేసినావు పుట్టుక నుంచి అంతే. వాడు ఎలా ఉన్నావు అని మాత్రం గుర్తుపెట్టుకున్నావే, వాడు ఎలా కావాలి నీకు అనేది రాలేదు నీ మైండ్లో. ఎలా కావాలి వాడు, నా కొడుకు మంచివాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు, నా మాట వింటున్నాడు అని చెప్పలేకపోతున్నావే. దాన్ని చెప్పినప్పుడే వాడు మారుతాడు. కాబట్టి ఏదైనా అనుకూలం అండి, అనుకూల పడుతుంది. కాబట్టి మీరు పదే పదే చేయండి, మీకు అనుకూలంగా అవుతుంది. ఇదంతా మిర్రర్ దగ్గర కూడా చెప్పండి, వీలైనప్పుడు పోతూ కూడా చెప్పుకోండి, కూర్చొని చెప్పుకోండి, మీరు తింటూ కూడా చెప్పుకోండి, ఎలాగైనా చెప్పుకుంటూ ఉండొచ్చు. నాకు అనుకూలంగా ఉంది, నాకు సహకరిస్తున్నాను, నేను సులభంగా చేయొచ్చినాను అనే చేసి ఒక డ్రీమ్ పట్టించండి, ఏదైనా అనుకూలం అవుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ఏది అనుకున్నా అది చాలా సులభంగా నాకు అనుకూలంగా మారి నేను హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. ఓకే, సో అనుకూలంగా మారాలి అంటే ఏం అఫర్మేషన్ తీసుకోవాలనేది కూడా క్లియర్ గా చెప్పేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.